హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వెజిటబుల్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆయిల్లోకి ఇక్కడ చూపించిన బిర్యానీ మసాలాలన్నీ వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వీటిని బాగా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఆనియన్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి 1.5 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. నేనైతే దీంట్లోకి పొటాటోస్ అలాగే బీన్స్, క్యారెట్ని వేస్తున్నానండి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత తాలింపులో మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వెజిటబుల్స్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల వెజిటబుల్స్ అనేటివి కొద్దిగా తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వెజిటబుల్స్ అన్నిటిని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ 40 to 50% మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ 40 to 50% మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఎసరు పోసుకోవాలి. నేను ఏదైతే బౌల్తో రైస్ తీసుకున్నానో ఆ బౌల్తోనే 1.5 బౌలు వాటర్ అనేది దీంట్లోకి ఎసరుగా వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడంత సాల్ట్ను కూడా మరొకసారి చూసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఎసరు తెరలనించేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎసరు తెరలేటప్పుడు గుప్పెడంత పుదీనా ఆకుల్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. అలాగే దీనిలోకి నేను మీల్ మేకర్ని వేస్తున్నానండి. మీల్ మేకర్ని ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడికించుకొని పక్కకు తీసేసి వాటర్ అంతా పిండేసిన తర్వాత ఇలా ఈ వెజిటబుల్ రైస్లోకి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఆ రైస్ అంతటిని దీంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా 90% మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి మళ్ళొకసారి మొత్తం ఇలా ఈవెన్గా కలుపుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 5 to 7 minutes మీరు అలాగే ఉంచుకున్నట్లయితే రైస్ అనేది చాలా పలుకులుగా తయారవుతుంది. చూస్తున్నారు కదండి, వెజిటబుల్ రైస్ ఈ విధంగా తయారైందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.